వేడి వేడిగా టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు నేను మా ఇంట్లో చేసేది టమాటా రైస్. సో, అది చాలా క్విక్‌గా, ఈజీగా అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలానే నేనిక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, దాన్ని క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, తర్వాత దీంట్లోకి ఆయిల్ అలానే కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి మసాలా ఆకు అలానే మసాలా సామాను వేసుకున్నాను. చాలా లిమిట్ క్వాంటిటీయే వేసుకున్నానండి. సో, తర్వాత ఇక్కడొచ్చేసి మిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజ్. సో, దాన్ని కూడా వేసుకున్నాను. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం వేయించుకున్నాను. సో, దాని తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత దీంట్లోకి టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసుకున్నాను. సో, టమాటాస్ వేయడం కన్నా టమాటా ప్యూరీ వేస్తేనే టేస్ట్ చాలా బావుంటుంది. సో, అవి మరుగుతుండగా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను లైట్‌గా. సో, అవి అయిన తర్వాత దాంట్లోకి రైస్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ముందుగా ఆ రైస్ వేసుకున్నాను. దాంట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం విజిల్ పెట్టుకోవాలి. సో, తర్వాత ఇది ఇలా పొడి పొడిలాడుతూ చాలా బావుంటుంది టేస్ట్. ట్రై చేయండి.